హలో. ఇలా సోప్ బేస్ని యూస్ చేసి నిమ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 150 గ్రామ్స్ వరకు నా దగ్గర సోప్ బేస్ ఉంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి త్వరగా మెల్ట్ అవుతుంది. ఇలా అంతా పీసెస్ చేసుకుని, ఇదిగోండి, ఇది గ్లిజరిన్ సోప్ బేస్. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీంతోపాటు మనకు గోట్ మిల్క్ కూడా దొరుకుతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం 2 గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్, అదే సైంధవ తీసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపది బాగా కరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ మనం ఈ సాల్ట్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సోప్ గట్టిగా రావడానికి. ఈ సోప్లో మనం ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి జస్ట్ సాల్ట్ వాటర్ 1 or 2 డ్రాప్స్ వేసేసుకుంటే మనకి సోప్ గట్టిగా ఉంటుంది. ఇక్కడ డ్రై చేసి పౌడర్ చేసుకున్న వేపాకుల పొడి, మనకు ఫ్రెష్ లీవ్స్ దొరికితే అవి కూడా మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక 50 ml వాటర్ తోటి మంచిగా జారుడు పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మరీ టైట్ పేస్ట్ అయితే త్వరగా గట్టిపడిపోతుంది. ఇలా ఇప్పుడు ఇక్కడ 5 ml కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుంటున్నాం. ఈ కోకోనట్ ఆయిల్ మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. స్కిన్ డ్రై కాకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న జస్ట్ ఈ సాల్ట్ వాటర్ ఒక 3-4 ml అయితే సరిపోతుంది. చూడండి, ఇది మనకు సోప్ గట్టిగా రావడానికి యూజ్ చేస్తామన్నమాట. సోప్ బేస్లో మనం ఎలాంటి కెమికల్స్ అది యూజ్ చేయం కాబట్టి మనకు గట్టిగా రావడానికి యూజ్ చేస్తాం ఇది. ఇప్పుడు చూడండి, ఇది వాటర్ స్టవ్ మీద గిన్నెలో వాటర్ పెట్టుకుని అది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ బౌల్ అందులో ఉంచుకొని ఆ సోప్ బేస్నంతా మెల్ట్ చేసుకుంటాం. ఇది తిప్పుతూ ఉంటే, స్పూన్ తోటి అలా తిప్పుతూ ఉంటే త్వరగా మెల్ట్ అవుతుంది. లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇది మనం స్పూన్ తోటి అలా తిప్పుతుంటే ప్రాపర్గా మిక్స్ అవుతుంది, మెల్ట్ అవుతుంది. ఈ నీమ్ సోప్స్ బాగా ట్యాన్ స్కిన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. దట్టు యాక్నే వచ్చినప్పుడు, అది వెళ్ళేటప్పుడు మచ్చలు ఉంటాయి కొంతమందికి, ఇలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం మెల్ట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పేస్ట్ అందులో వేసి దీన్ని కూడా మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకున్న తర్వాత వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ బౌల్ కూడా అందులో ఉంచి ఈ పేస్ట్ అంతటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మంచిగా మిక్స్ అయిపోయింది. ఆ వేప స్మెల్, అరోమా కూడా మంచిగా రిలీజ్ అవుతుంది అందులో నుంచి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ నా దగ్గర సిలికాన్ మోల్డ్ ఉంది సోప్ది. ఇది 100 గ్రామ్స్ సోప్స్ సిలికాన్ మోల్డ్. దానికి లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ ఏదైనా మన ఇష్టం. ఇక్కడ నా దగ్గర లావెండర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. మీరు టీ ట్రీ సంథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. ఒక 10 డ్రాప్స్ వరకు అయితే సరిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ మనం కింద పక్కకు పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇదంతా సోప్ దానిలో వేసేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకుని ఈ మోల్డ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నాకు 3 సోప్స్ వరకు వచ్చాయి. ఇది 100 గ్రామ్స్ సోప్స్ కాబట్టి 3 వచ్చాయి నాకు. చూడండి, ఇలా 4 hours వదిలేసిన తర్వాత మనకు సోప్ ఇలా ప్రిపేర్ అయింది. చూడండి, గట్టిగా ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇలా మనం
అలా గాలికి వదిలేసి కాసేపు ఉంచేసిన తర్వాత కవర్స్లో పెట్టి ఉంచుకుంటే డస్ట్ అది ఫామ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి హెర్బల్ సోప్స్ ఎంత మంచిగా తయారైనవి. ఇది న్యాచురల్ అండ్ ప్యూర్ సోప్. ఇందులో మనం ఏ విధమైన కలర్స్ కూడా యాడ్ చేయలేదు. ఇలాంటి కవర్స్ తీసుకుని అందులో సోప్స్ ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. హెర్బల్ సోప్స్ ఎక్కువ నురగ రాదు. చూడండి కవర్లో ఉంచుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అలా కవర్ చేసేసుకుని పిన్ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి. ఇప్పుడు చూడండి సోప్ ప్రిపేర్ అయిన తర్వాత మనకు నురగ అనేది ఎలా వస్తుందో. పర్ఫెక్ట్గా సోప్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇంతవరకే హెర్బల్ సోప్స్ అవి కూడా టూ మచ్గా ఫోమ్ అయితే ఫామ్ కాదు. చాలు ఇంతవరకు.